జీఎస్టీ వార్త రూ. 2 కోట్ల వరకు టర్నోవర్ ఉన్నవారికి వార్షిక రిటర్న్ జీఎస్టీఆర్ 9 నుంచి మినహాయింపు. జీఎస్టీ వార్షిక రిటర్న్ జీఎస్టీఆర్ 9 దాఖలుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్థిక సంవత్సరం 2024 నుండి 25కు గాను నిర్దిష్ట పరిమితి వరకు టర్నోవర్ ఉన్న పన్ను చెల్లింపుదారులకు వార్షిక రిటర్న్ దాఖలు చేయాల్సిన అవసరం నుంచి మినహాయింపు ఎగ్జంప్షన్ లభించింది. ఈ మినహాయింపుకు సంబంధించిన వివరాలను నోటిఫికేషన్ నంబర్ 15 ద్వారా జీఎస్టీ కౌన్సిల్ సిఫార్సుల మేరకు కమిషనర్ విడుదల చేశారు. సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ యాక్ట్ 2017లోని సెక్షన్ 44లోని మొదటి నిబంధన ద్వారా అందిన అధికారాలను ఉపయోగించి ఏ ఆర్థిక సంవత్సరంలోనైనా రూ. 2 కోట్ల వరకు అగ్రిగేట్ టర్నోవర్ కలిగిన రిజిస్టర్డ్ పర్సన్స్కు 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వార్షిక రిటర్న్ జీఎస్టీఆర్ 9 దాఖలు చేయకుండా మినహాయింపు ఇస్తున్నట్లు ఈ నోటిఫికేషన్లో స్పష్టంగా పేర్కొన్నారు. అయితే అగ్రిగేట్ టర్నోవర్ అంటే ఏమిటి అనే దానిపై చాలా మందికి సందేహాలు ఉంటాయి. జీఎస్టీ చట్టం ప్రకారం అగ్రిగేట్ టర్నోవర్ అంటే ప్యాన్ స్థాయిలో అఖిల భారత ప్రాతిపదికన లెక్కించిన అన్ని ట్యాక్సబుల్ సప్లైల మొత్తం విలువ. ఇందులో ఎగ్జంప్టెడ్ సప్లైలు కూడా కలుస్తాయి. అయినప్పటికీ ఆర్సీఎం చెల్లించిన ఇన్వర్డ్ సప్లైల విలువను, అలాగే సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఐజీఎస్టీ వంటి పన్ను భాగాలను ఈ లెక్కింపు నుంచి మినహాయించాలి. కాబట్టి ఒక పన్ను చెల్లింపుదారుడి అగ్రిగేట్ టర్నోవర్ రూ. 2 కోట్ల లోపు ఉంటే వారు 2024 నుండి 25 ఆర్థిక సంవత్సరానికి వార్షిక రిటర్న్ జీఎస్టీఆర్ 9 దాఖలు చేయనవసరం లేదు. అయితే నెలవారీ రిటర్నులలో ఏవైనా తప్పులు జరిగి వాటిని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంటే వారు స్వచ్ఛందంగా జీఎస్టీఆర్ 9ను దాఖలు చేయవచ్చు. ఈ వార్షిక రిటర్న్ను డిసెంబర్ 31, 2025లోగా దాఖలు చేయాల్సి ఉంటుంది.